కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారాన్ని కొనసాగుతుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో భారీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే దిశగా పీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మనం 35వ డివిజన్లో ఉన్నాం. 35వ డివిజన్కి సంబంధించిన కోవిరి జగన్నాథం పోటీలో ఉన్నారు. ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసి అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న ఈ కాలనీని అభివృద్ధి చేసేందుకు నేనున్నానంటూ ముందుకొచ్చారు కోవూరి జగన్. మనతో ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, మీరు ఇంటింటి ప్రచారం ఎలా ఉంది, ఎలా కొనసాగుతుంది? ముందుగా ఆర్టీవీ యజమాని వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు మీరు వచ్చినందుకు చాలా అభినందన చెప్తూ 35వ డివిజన్ కార్పొరేటర్ సీటు నాకు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి మరియు 35వ డివిజన్ ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉండి నేను వాళ్ళకు ముందడికి దూసుకెళ్తున్నా. ప్రజలకు అడిగిన ప్రతి సమాధానంకు నేను వివరంగా చెప్తూ మా పథకాలన్నీ చెప్తూ, రేవంత్ రెడ్డి గారు చేసిన పథకాలు చెప్తూ, వాళ్ళకు ప్రతి అవసరానికి నేను ఏ రాత్రైనా పగలైనా వాళ్ళకి అభివృద్ధికి చెప్పి నేను చేస్తున్నా. వాళ్ళకి అందుబాటులో ఉంటానని నేను అందరికీ ప్రామిస్ చేస్తున్నా. మీకు ఏ రాత్రి పగలనగా ఏ ఇబ్బంది అయినా నేను వాళ్ళను చేస్తా అని చెప్తున్నా. 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పి మీ అందరి ముందట ఆర్టీవీ ముందట నేను ముఖ్యంగా ఇక్కడ ఈ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా ఇది మాస్ ఏరియాలో డ్రైనేజీ సమస్య, నీటి సమస్య అధికంగా ఉన్నాయి. వీటన్నింటినీ ఎలా అధిగమిస్తారు మీరు కార్పొరేటర్ అయిన తర్వాత? నేను కార్పొరేటర్ అయిన తొలుతనే మీరు డ్రైనేజ్ వ్యవస్థ, నల్లల వ్యవస్థ చెప్తున్నారు చాలా తీవ్రంగా. నేను ప్రత్యేక నిధులు మన పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న ఆధ్వర్యంలో మీరు గెలిచి రండి, నేను అత్యధిక ఫండ్ ఇప్పించి నీ కార్పొరేట్ 35వ డివిజన్కు నేను అభివృద్ధి చేసి చూపెడతా అని చెప్పేసి నాకు ఆయన హామీ ఇచ్చిండు. హామీ ప్రకారం నేను ప్రజలకు దూసుకెళ్ళి నేను చెప్తున్నా, అందరికి అందుబాటులో ఉండి నేను అభివృద్ధి చేస్తానని సభాముఖంగా నేను అందరికి చెప్తున్నాను. ఎప్పుడంటే ఈ కాలనీ పూర్తిగా మాస్ ఏరియా, ఎప్పుడు కూడా హమాలీలు, రైల్వే ట్రాక్ పక్కనే ఉంది, అన్ని రకాల సమస్యలు అధికంగా ఉంటాయి. పక్కనే రైల్వే ట్రాక్ ఉండడం, ఆ కాలనీలో గల్లీలకు వెళ్ళాలంటే కొన్ని కుక్కల బెడద కూడా ఉంది. అక్కడక్కడ చెత్త కూడా పడేస్తున్నారు. ఆ చెత్తను తొలగించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చాలా ఇబ్బందులు అవుతున్నాయని కాళీవాసులు చెప్తున్నారు. దాన్ని ఎలా తీరుస్తారు? నేను ఆ నిర్లక్ష్యం కావద్దనే చెప్పేసి నేను పోటీలో దిగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను ఉత్తప్పుడే అందరికి అందుబాటులో ఉండి నేను కంటేశ్వర టెంపుల్ చైర్మన్ చేసినప్పుడే ప్రజలందరికీ నేను సేవలు చేసిన. మరియు నామదేవాడల ఇంతకుముందు నేను పోటీ చేసి స్వల్ప 10 ఓట్లతో ఓడిపోయి నేను మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నా. నేను 100% ఆ ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. నీ సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతా మరియు సమస్యలన్నిటికీ పరిష్కరిస్తా అని నా అధిష్టానం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అక్కడ ఉండి నేను ఇక్కడ గెలిస్తే అన్ని సమస్యలు తీరుస్తానని నేను 35వ డివిజన్ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. హామీ నెరవేరుస్తానని చెప్పి ప్రజలకు మంచి చేస్తా అని చెప్పి సేవకు వస్తున్నాను మీ ముందడికి. ఇంటింటికి తిరిగినప్పుడు మీకు ఏం సమస్యలు చెప్తున్నారు? ఆ సమస్యలను మీరు తీర్చేందుకు ఎలా ముందుకు పోతున్నారు? ప్రతి ఇంటికి గతంలో నేను చూసినా ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. నీటిది చెప్తున్నారు, ప్లస్ ఇల్లు లేదని ఇల్లు నిరుపేదలు చాలామంది చెప్తున్నారు. నేను ఇందిరమ్మ ఇల్లులకు అలా హామీ ఇస్తున్నా. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తా అంటున్నా. ఫ్రీ కరెంట్ 90% మా వాళ్ళలో 35 డివిజన్లో లాభం పొందుతున్నారు. ఆ పథకాలు సంక్షేమ పథకాలు చూసి అభివృద్ధి మేము రేవంత్ రెడ్డి కోటేస్తామని చెప్తున్నారు. ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, మళ్ళీ సన్నం బియ్యం వస్తున్నాయని అడిగితే ప్రతి ఒక్కరు చాలా మంచిగా వస్తున్నాయని చెప్పేసి నాకు చెప్తున్నారు. ఇప్పుడు అంటే ఈ కాలనీలో ఎక్కువగా మీరు చెప్పినట్లు ఇప్పుడు ఇంటింటికి ఉన్న సమస్యలు ఉచిత కరెంటు వస్తుంది అని చెప్తున్నారు, నీరు వస్తుంది అని చెప్తున్నారు, రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డు. ఇదే నిజామాబాద్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం మీ కాలనీలో అనేక మంది కూలీలు ఉంటారు, రోజువారీ కూలీలు అనేక మంది ఉంటారు. వారికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మాణం కోసం కానీ వారికి జాగాలు కానీ ఎలా సమకూరుస్తారు? ఫస్ట్ విడతల కొన్ని మా గల్లీలో కూడా ఎలాట్ అయినాయి. నేను అది కూడా లిస్టు తీసుకుంటున్నా. వాళ్ళందరికీ వచ్చేటట్టు సస్యశ్యామలంగా కట్టిపించి నేను నా బాధ్యతగా నేను ఉండి వాళ్ళకు ఇల్లు ఉండేలా చూస్తానని చెప్పి నేను హామీ ప్రజలకు ఎల్లవేళలు అందుబాటులో ఉండి వాళ్ళ కోరికలని నెరవేరుస్తానని నాకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చినందుకు మరియు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఈ 35వ డివిజన్ ప్రజలకు ఎల్లవేళలు అందుబాటులో నేను పక్కా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేయి గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి నా మనసారా నేను కోరుతున్నాను. మీ అందరికీ పాదాభివందనాలు చూడొచ్చు. ఏదైతే 35వ డివిజన్లో పోటీలో ఉన్నాను, నేను గతంలో కూడా 10 ఓట్ల తేడాతో స్వల్ప మెజార్టీతో ఓటమి చెందినప్పటికీ ప్రతిరోజు కాలనీలో ఉండే ప్రజలకు అందుబాటులోను 35వ డివిజన్లో ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటారు. వారికి ఉన్న సమస్యలన్నీ కూడా
తీరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, దాంతోపాటు ఉచిత రేషన్ బియ్యం కానీ వీటన్నింటి కూడా ప్రతి పేదవానికి అందుతున్నాయి. దీనివల్ల ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ప్రతి పేదవానికి ఇల్లు లేని పేదవాళ్ళకు ఇల్లు నిర్మాణం చేసి దిశగా నా ప్రయత్నం చేస్తాను. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారు కొన్ని సమస్యలు చెప్తున్నారు. డ్రైనేజీ సమస్య, నీటి సమస్య చెప్తున్నారు. వారికి అందుబాటులో ఉండి అన్ని సేవలు చేస్తానని చెప్తున్నారు. కోవూరు జగన్ 35వ డివిజన్ నుండి నన్ను గెలిపించండి, మీకు అందుబాటులో ఎల్లవెల్లా సేవలు చేస్తానని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.